నమస్తే, వెల్కమ్ టు లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్న లీడర్ దివంగత మాజీ ఎంపీ ఎంవివి మూర్తి మనవడు, గీతం విద్యా సంస్థల ప్రెసిడెంట్ శ్రీభరత్. ప్రస్తుతం శ్రీభరత్ విశాఖ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి విశాఖ మీద ఆయనకున్న పట్టేంటి, విశాఖ అభివృద్ధికి ఎలాంటి అజెండాతో శ్రీభరత్ ముందుకు వెళ్తున్నారు, భరత్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. యా, సో ఫస్ట్ రావడమే, ప్రజా జీవితంలోకి రావడమే, ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం, ఎంపీగా పోటీ చేస్తున్నారు. కారణం ఏంటి? విశాఖ మీద మీకున్న అవగాహన ఏంటి? కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఫార్మాట్లో పబ్లిక్లో ఉందాం అనేది ఆలోచన అండి. ఇద్దరు తాతలు అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు, నాన్న వాళ్ళ నాన్నగారు ఇద్దరు ఫస్ట్ వ్యాపారం చేసి దాని తర్వాత ఒక మంచి బిజినెస్ వచ్చిన తర్వాత ఈ టైంలో మనం పబ్లిక్ లైఫ్లో ఎలానే ఏదో ఆలోచనతో అప్పుడు ఏ కారణాలు పూర్తిగా తెలియకపోయినా 80s ఇద్దరు రాజకీయాలు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవడం వల్ల అప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి 2014 దాకా ఇద్దరిలో ఒకరు ఎప్పుడు ఎంపీగా ఉన్నారు. సో రాజకీయం అనేది నేను చూసి పెరిగినాను. ఇంట్లో ఎప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, సమస్యలు ఏంటి అని. అవకాశం దొరికినప్పుడల్లా మీరు అల్లుడుగా వెళ్ళింది కూడా రాజకీయ, అది 5 ఏళ్ళు అనుకోండి, బట్ నేను ఇప్పుడు 30 ఏళ్ళు కాబట్టి ఆ 30 ఏళ్ళు అదే చూసి పెరిగాను. ఎప్పుడు అవకాశం దొరికినా సరే సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 6-7 సార్లు కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు 3 రోజులు గడపడం, స్కూల్లో ఉన్నా సరే. అండ్ అప్పుడు అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ప్రజలు ఎలా ఉన్నారని కొంచెం అవగాహన బాగానే పెరిగింది. అండ్ అంతేకాకుండా ఢిల్లీలో కూడా ఎప్పుడు హాలిడేస్కి వెళ్ళినా సరే ఇద్దరు తాతలు ఎప్పుడు ఎవరో ఇంటికి వస్తూ ఉండేవారు. సో రకరకాల రాజకీయ నేతలు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ చూసి పెరిగాను. సో వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, ఆలోచన తీరు ఎలా ఉంటుంది అని ఎక్స్పోజర్ ఎప్పటి నుంచో ఉంది. అంటే వాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏంటంటే నువ్వు మా దారిలో నువ్వు నడవక్కర్లేదు కానీ సమాజంలో ఏదో ఒక ఇంపాక్ట్ నీకు ఉండాలి, నువ్వు ఒక మంచి పేరు సంపాదించాలని ఎప్పటి నుంచో అంటూ ఉండేవారు. సో ఎందుకు రాజకీయాల్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైనా ఉన్నారు ఇన్స్పైర్ అయిన? చెప్పాను కదండి, ఇద్దరు తాతల వల్లే మ్యాక్సిమం ఇన్స్పిరేషన్. అండ్ వీళ్ళ ఫెయిలియర్ ఏంటి అంటే వీళ్ళు చేసే మంచి పనులన్నీ వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇవాళ ఏంటి మనం చేసింది ఒక అంత అంటే దాన్ని చెప్పుకోవడం ఇంకా 10 అంతలు అవసరం ఉంటుంది. పబ్లిసిటీ వాళ్ళ అవసరం అవుతుంది. కానీ ఆ జనరేషన్ ఎవరైతే మంచి నాయకులు ఉన్నారో చాలా వరకు వాళ్ళు సైలెంట్గా పనిచేసేవారు. ఇది మంచిది అంటే బిహైండ్ ద సీన్స్ నుంచి చేసేవారు. అవన్నీ వాళ్ళ మిస్సింగ్. సో వాళ్ళని చూసి ఏంటంటే వాళ్ళ దారిలో నడిచి అలాంటి వాళ్ళు ఇంకా ఉండాలి అనే తప్పని ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే మంచి కోరే వాళ్ళు ఉంటే మన్ని చూసన్నా కొన్ని మంది మారుతారనేది ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఆ కారణంతో వద్దామని. ఉన్నత చదువులు చదివారు, విద్యాసంస్థలు, ప్రముఖ విద్యాసంస్థలు, గీతం విద్యా సంస్థలు చూసుకుంటూ ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తే విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, దాడి చేస్తూ ఉంటారు, మాటలతో ఏదో అంటూ ఉంటారు. సో ఎలా ఎదుర్కొందాం అనుకుంటున్నారు? ఆర్ యూ రెడీ ఫర్ దాట్? డెఫినెట్గా దాని గురించి బాధగా ఉందండి. ఇవాళ నేనెవరో తెలియకపోయినా సరే దూరం నుంచి ఏదో ఒక ఇంటర్వ్యూ లేకపోతే ఇంకెవరో మాట వినేసి నిజం అనుకుని అదే మాటను స్ప్రెడ్ చేయడం అనేది వాళ్ళ సహజం రాజకీయంలో ఎక్కడైనా సరే. అండ్ జనరల్గా వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం లేదు, రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు. సో దానివల్ల ఎవరు వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే అది ఉంటుంది, దట్ నేను మంచి చేసినా సరే వాళ్ళు మంచిగా చూస్తారో లేదో తెలియదు. కానీ అలానే మనం భయపడి అసలు ఎంటర్ అవ్వలేదు అనుకోండి, అందరూ ఏంటంటే పర్లేదు మన మీద ఉమ్మేసుకుని దూపేసుకుని వెళ్ళిపోవడం అనే రకం ఎక్కువ మంది వచ్చారనుకోండి, అప్పుడు ఎలా కష్టంగానే ఉంటుంది. కానీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా సరే మనం కన్సిస్టెంట్ అంటే మనం ఒకటే మాట మీద ఒకటే విలువ మీద మనం ఉండగలిగితే ఏదో నాడు ప్రజలు రియలైజ్ అవుతారు. అంటే మనం బిల్డ్ చేసుకుంటూ పోతాం కదా. నా నమ్మకం ఏంటంటే ఎవరైతే ఒక అభిప్రాయం వస్తున్నారో వాళ్ళు ఒక మనిషిని కలిసి వాళ్ళతో మాట్లాడి దాని తర్వాత వస్తే పర్లేదు, కానీ ఎక్కడో దూరం నుంచి చూసి ఒక అభిప్రాయం రావడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత అది ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సోషల్ మీడియాలో అందరు జడ్జెస్ అయిపోయారు. ఒక విషయం చూసేసి అది కరెక్ట్ రాంగ్ అని వాళ్ళే డిసైడ్ చేసి స్ప్రెడ్ చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనకి కోర్ట్స్ ఉన్నాయి, మనకి చాలా సంస్థలు ఇండియాలో ఉన్నాయి, దాని ద్వారా మనకి రియాలిటీ ఫ్యాక్ట్స్ ఏంటో బయటకు వస్తాయి. లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ సెల్ఫిష్ ఎజెండా కోసం ఒకరి మీద ఒకరు బురదలు చల్లడం వల్ల వర్గాలుగా సమాజం విడిపోతుంది. అది మంచిది కాదు. ఎందుకు టీడీపీని ఎంచుకున్నారు? అంటే మీ తాతగారు వీళ్ళందరూ కూడా టీడీపీలో ఉన్నందుకు, మీ మామగారు టీడీపీలో ఉన్నందుకేనా, లేకపోతే దీనికైనా పర్టికులర్ రీజన్ ఉంది? డెఫినెట్గా అండి, ఒక పార్ట్ ఆఫ్ ద కారణం ఏంటంటే తాత టీడీపీలో ఉండడం వల్ల అయితే ఆలోచన జరిగింది. కానీ దానికన్నా ఎక్కువ నేను ఇప్పుడు 30 ఏళ్ళు ఇంకా నా రెస్ట్ ఆఫ్ ద జీవితం నేను ఒక ఐడియాలజీలో ఉండాలి. ఆ ఐడియాలజీ చూస్తే నా ఐడియాలజీ ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీస్తోనే మ్యాచ్ అవుతాయి.
అభివృద్ధి రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు బ్యాలెన్స్డ్గా మనం అభివృద్ధి సంక్షేమం అనేది రెండిట్లో ఆలోచిస్తున్నాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు దేనికి ఫేమస్ అంటే ఒక అద్భుతమైన ఎకానమీ తయారు చేయడం అనేది ఆయన స్పెషాలిటీ. అది ముందు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సెంటర్గా పెట్టుకున్న ఇవాళ మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎకనామిక్ హబ్గా తయారు చేయాలనేది ఒక గొప్ప ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు. వైజాగ్ విషయానికి వచ్చినట్లయితే ఏంటి, మీ వైజాగ్ మొత్తం తిరిగి చూసుంటారు, ఏ మేరకు అవగాహనకు వచ్చారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి వైజాగ్లో మీ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం వేరే వేరే విధాలుగా ఆలోచించవచ్చు దీని గురించి. ఒకటేమో వైజాగ్ అనేది ఎప్పటి నుంచో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కోసం ఒక హబ్. ఇక్కడ చాలా పెద్ద పెద్ద పబ్లిక్ కంపెనీస్ ఉన్నాయి. అది హెచ్పిసిఎల్ అవనివ్వండి, లేకపోతే షిప్ యార్డ్ అవనివ్వండి, స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, పోర్ట్ అవనివ్వండి, ఈ అన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటితో స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికి అది మధ్యలో ఆల్మోస్ట్ షట్ డౌన్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. దానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ అవసరం రివైవ్ చేయడానికి. ఆ టైంలో మా తాత మూర్తి గారు ఒక కీలక పాత్ర వహించి దాన్ని సపోర్ట్ చేయడం వల్ల అది ఇవాళ బాగానే ఆపరేట్ చేస్తుంది. అయినా ఇవాళ ఏంటంటే మా సొంత గనులు మాకు కావాలి. సొంత గనులు మాకు వస్తే ఏంటంటే ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. ప్రాఫిటబిలిటీ పెరిగితే ఆ డబ్బులతో మేము పెట్టుబడి చేసి స్టీల్ ప్లాంట్ కెపాసిటీ ఇంకా పెంచితే ఇక్కడ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. సో అదొక ఫోకస్గా తీసుకోవాలి మనం. నెక్స్ట్ పొల్యూషన్కి వచ్చేసరికి మన పోర్ట్లో కోల్ హ్యాండ్లింగ్ వల్ల నల్ల డస్ట్ వస్తుంది. మా ఇంట్లో కూడా మీరు 2-3 రోజులు బయటకు వెళ్ళేసి వస్తే ఫ్లోర్ మీద అలా నల్ల డస్ట్. చాలా మంది నుంచి వైజాగ్ వాసుల నుంచి ఆ కంప్లైంట్ ఆ ఇష్యూ ఉందండి. అది కూడా పోర్ట్ అనేది మళ్ళీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేయలేకపోతుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇక్కడ ఆఫీస్ లేదు. సో రెగ్యులర్ మానిటరింగ్ అనేది అవసరం. కొన్ని కొత్త టెక్నాలజీస్ తీసుకుని రావడం రెగ్యులర్ మానిటరింగ్. సో దాని వెనకాల ఆలోచన ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక రీజనల్ ఆఫీస్ మనం కానీ విశాఖపట్నంకి తీసుకురాగలిగితే ఇక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్నీ దాని పరిధిలో వచ్చి మానిటరింగ్ చేస్తే ఇక్కడ పొల్యూషన్ క్వాలిటీ అంతా ఇంప్రూవ్ అవుతుంది. బట్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందే సమయంలో పొల్యూషన్ అనేది దాని బై ప్రొడక్ట్గా ఉంటుంది. అవసరం అండి. కానీ ఇవాళ ఏంటంటే ఇవన్నీ ఊర్లో ఉండడం వల్ల ఇక్కడ చాలామంది వాసులు ఉండడం వల్ల వాళ్ళ జీవితం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మనం అది టూరిజం అవనివ్వండి, లేకపోతే ఐటీ అవనివ్వండి, లేకపోతే మెడికల్ డివైసెస్ అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ అయింది అదాని ఒక డేటా పార్క్ అవనివ్వండి, ఈ అన్నిటి వల్ల ఇక్కడ ఉపాధి బాగా పెరుగుతుంది, అంటే ఉద్యోగాలు బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఆర్థిక సెంటర్గా ఉన్న ఒక విశాఖపట్నం ఊర్లో మనం ఎంత ఫోకస్ చేయగలిగితే అంత బాగా ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు బాగుపడుతుంది. ఇవాళ వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి స్థాయిలో కానీ ఆపరేట్ చేయడం మొదలుపెడితే మనకి విశాఖపట్నంలో మాత్రమే ఒక 50,000 ఉద్యోగాలు వస్తాయి. సో అదొక టార్గెట్గా తీసుకుని వాటన్నిటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. టూరిజంకి వచ్చేసరికి ఇక్కడ ఇవాళ మీరు చూస్తున్నారు ఇక్కడ వాకింగ్ ఎంత అద్భుతంగా ఉందో. రాబోయే రోజుల్లో మన ఊరు వాళ్ళే కాకుండా ఇదొక టూరిస్ట్ డెస్టినేషన్ లాగా దేశవ్యాప్తంగా అందరూ ఒక విశాఖపట్నం అనే ఊరిలో ఒక 3-4 రోజులు గడిపితే చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందనే ఒక ఆలోచన తీరు చాలామంది కొత్త వాళ్ళు కూడా వచ్చి అబ్బో ఎంత బాగుందో మీ ఊరు అంటున్నారు. మనం ఈ రోడ్డు కాకుండా ఇక్కడ నుంచి రుషికొండ దాకా బీచ్ టూరిజం అనేది బాగా డెవలప్ చేయగలిగితే వాతావరణం కూడా చాలా డెవలప్ అయ్యి ఐటీ ఎంప్లాయీస్కి కూడా ఈ ఊరు ఇంకా బాగా నచ్చుతుంది. సో భరత్ గారు, ప్రభుత్వం చెప్పింది ఐటీ హబ్గా చేస్తాం విశాఖని అని చెప్పి, ఈ 5 years టెన్యూర్లో హౌ ఫార్ అంటే ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు, ఏ మేరకు అభివృద్ధి జరిగింది? ఇప్పుడు నా ప్రకారం మేము ఒక 50 to 75% మధ్యలో సక్సీడ్ అయ్యాం అనుకుంటామండి. ఒక లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మనం ఐటీ పెట్టుబడులు ఎక్కడన్నా ప్రోత్సహించాలంటే వాళ్ళకి మనం ఏదో ఒక అట్రాక్షన్ ఇస్తే తప్ప మన దగ్గరికి రారు. ఇవాళ ఐటీ కంపెనీస్ అందరూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అంటున్నారే తప్ప విశాఖపట్నం అనేది డే 1 వాళ్ళు అనలేదు. మనం ఒక 2-3 ఏళ్ళు వాళ్ళ మీద పనిచేసి చాలా మనం ఫోకస్ చేస్తే తప్ప మన మీద ఎక్కువ మంది మొగ్గు చూపించలేదు. కారణాలు వేరే వేరేగా ఉంటాయి. అంటే అక్కడ ఏంటంటే ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్, బెంగళూరు కాబట్టి అక్కడ వాతావరణంలో మాకు ఐటీ ఎంప్లాయీస్ ఇంకా ఈజీగా దొరుకుతారనేది ఒక ఆలోచన. ఇంకోటి ఏంటి అంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇంకా బాగా డెవలప్ అయిపోయింది, మీ దగ్గర ఇంకా టైం పడుతుంది అనేది ఒక ఆలోచన. స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే మనకి ఇష్యూస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఒక నిబద్ధతగా లేకపోతే ముక్కుసూటిగా మనం పనిచేస్తామో అల్టిమేట్గా మన రిజల్ట్స్ అచీవ్ చేస్తామండి. ఇవాళ మనం ఎన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ మనం ల్యాండ్ చేయగలిగామో అది ఎవరైనా సరే ఈ ఫోకస్తో పనిచేయకపోతే ఇక్కడ వచ్చేవి కాదు. సో ఆ విధంగా నేను సక్సెస్గా తీసుకుంటాను. కానీ ఇది ఒక లాంగ్ గేమ్, అంటే ఇది మనం ఆడేది T20 కాదు, మనం ఆడేది టెస్ట్ మ్యాచ్. కాబట్టి ఈ రాబోయే 5 ఏళ్ళలో ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎవరు స్లో డౌన్ అవ్వకుండా ఫుల్ స్పీస్లో పెట్టేదాకా మనం ఫోకస్ చేయాలి. సో విశాఖ మీద మీకున్న విజన్ ఏంటి?
అదే అండి, ఇప్పుడు వన్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను మీకు అన్నట్టు ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు ఎలా పెరుగుతాం, ఇక్కడ ఉన్న కంపెనీస్ ఎలా చూసుకుంటాం, ఇవన్నీ అదంతా పారిశ్రామిక వచ్చేసరికి. విశాఖపట్నం ప్రజలకి విశాఖపట్నం ఎందుకు ఇష్టం అంటే చాలా ప్రశాంతమైన ఊరు, ఇక్కడ వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, చాలా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ. అసలే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హుడ్హుడ్ తర్వాత ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక 8-10 రోజులు ఫోకస్ పెట్టడం వల్ల అసలు దీని సిస్టమ్స్ పాలసీసే మారిపోయినాయి. ఇవాళ ఎంత ఫోకస్ ఉందంటే ఇప్పుడు ఇదొక స్మార్ట్ సిటీ, ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఇంకా డెవలప్ చేయాలని. అంటే నేను చూడగా 20-30 ఏళ్ళుగా బాగుండేది, కానీ 4 ఏళ్ళ తర్వాత మార్కెట్గా నాకు ఒక డిఫరెన్స్ కనపడుతుంది. విశాఖపట్నం ముందలా ఉండేది, ఇప్పుడు అలా ఉండేది. హుద్హుద్కి ముందు హుద్హుద్కి తర్వాత అనేది డెఫినెట్గా మార్పు. అంటే చెట్లు పడిపోతే చెట్లు పెరిగినాయి అనేది కాదు, అసలు క్లీన్లీనెస్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది, మౌలిక సదుపాయాలు ఎలా చేస్తున్నాం అనేది చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ ప్రశాంతత ఇవన్నీ ఉండాలి అంటే పెరిగే ఏ ఊర్లో ఉన్నా సరే ఉన్న సమస్యలు మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసరికి విశాఖపట్నంలో మనకి భూమి ఎక్కువ లేదు, మనకి తూర్పులో సముద్రం ఉంది, మనకి పశ్చిమలో మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, స్టీల్ ప్లాంట్, పోర్టు ఇవన్నీ ఉన్నాయి. మనకి దక్షిణంలో, పశ్చిమంలో మనకి కొండలు ఉన్నాయి. సో మనం పెరిగే దుట్టి పైనే, అంటే భీమిలి వైపే మనం ఎక్కువ పెరగలుగుతాం. సో ఆ పెరిగేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి కాబట్టి అర్బన్ ఎమ్యూనిటీస్, సివిక్ ఎమ్యూనిటీస్ పెంచుకోవాలి. అది ఇప్పుడు రోడ్స్లో ఎవరు పార్కింగ్ చేయకుండా స్మూత్గా తయారు చేయడం, పార్కింగ్ కోసం ఒక సొల్యూషన్ ఆలోచించడం, ఎక్కడైతే లోపల హౌసింగ్ కాలనీస్ ఉన్నాయో అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సేఫ్టీ స్టాండర్డ్స్ చేసుకోవడం, దాని తర్వాత ఎక్కడైతే ఇది మనకి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయో అక్కడంతా మన అండర్ గ్రౌండ్ ఇప్పుడు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అన్ని ఎలక్ట్రిసిటీ పైప్ లైన్స్ కింద పెట్టేస్తున్నాం. రేపటి నాడు హుడూడ్ లాంటిది ఏమొచ్చినా సరే మన ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడ మనకి అవ్వదు. సో మీరు వైజాగ్ ప్రజలను కలుస్తూ ఉంటారు ఇలా వాకింగ్లో కావచ్చు, డైలీ క్యాంపెయిన్లో కావచ్చు, ఏంటి వాళ్ళ నుంచి అర్బన్ పీపుల్ నుంచి మీకు వచ్చే రిక్వెస్ట్ ఏంటి, మాకు ఈ నీడ్ ఫుల్ఫిల్ కాలేదు ఇంకా అనేది ఏమన్నా వాళ్ళ నుంచి రిక్వెస్ట్ వస్తుంది? అంటే అర్బన్ పీపుల్ కన్నా అండి ఎకనామిక్ స్టాటస్తో సంబంధమైన విషయం అది, వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి. ఇప్పుడు మనం చాలా వరకు ఏంటంటే లోవర్ మిడిల్ క్లాసు, పువర్ అండ్ పావర్టీ అనే వాళ్ళకి సమస్యలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి బేసిక్ హెల్త్ సర్వీస్ అంటే వైద్య సర్వీసెస్ అనేది వాళ్ళకి చాలా సమస్య. ఇప్పుడు అది ఇంకో ఫోకస్ అండి. ఇప్పుడు కేజీహెచ్ అనేది ఇక్కడ చాలా గొప్ప సంస్థ, దాని ద్వారా మనం చాలా వైద్య సేవలు చేస్తున్నాం, కానీ దాని అప్గ్రేడేషన్ మీద మనం ఎక్కువ పెట్టుబడి చేయలేకపోయాం. అది మన కేంద్ర ప్రభుత్వంతో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అది 75 crores అయినా 100 కోట్లైనా ఇవన్నీ మనం తెచ్చుకోగలిగితే ఇక్కడ ఉన్న పబ్లిక్ హాస్పిటల్స్ అన్ని క్వాలిటీ బాగా అప్గ్రేడ్ చేయొచ్చు. అది విమ్స్ అవనివ్వండి, విక్టోరియా హాస్పిటల్ అవనివ్వండి, కేజీహెచ్ అవనివ్వండి, ఎన్నిటి మీద ఒక స్పెషల్ ఫోకస్ ఉండాల్సిన అవసరం. వైద్య సేవలు అనేది ఒక విషయం. ఇంకోటికి వచ్చేసరికి వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ ఇవన్నీ మనం ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఎన్నిటి మీద చాలా వరకు మనం రిజాల్వ్ చేయగలిగాం. ఇంకోటి వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక ఇష్యూ అయిపోయింది. ఫ్యూచర్లో మనం ఏంటంటే విశాఖపట్నం ఒక మెట్రో సిటీగా తయారవుతుంది కాబట్టి మెట్రో ప్రాజెక్ట్ కూడా మనకు మాస్టర్ ప్లాన్ చేసి పెట్టున్నాం. అది కూడా ఈ 5 ఏళ్ళలో మన ఫీజిబిలిటీ ప్రకారం దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఎకో సిస్టమ్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మా దగ్గర గీతంలో హాస్పిటల్ ఉంది, మేము ఆల్మోస్ట్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం, ఆ హాస్పిటల్ చాలా బాగుంది. కానీ అక్కడికి చాలామందికి ఉన్న ఇష్యూ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వల్ల రాలేకపోతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మనం తగ్గించగలిగితే ఊరు బాగా బెనిఫిట్ అవుతుంది. సో వైద్యం అయిపోయింది, విద్యకు వద్దాం. మీరు స్వయంగా ఒక పెద్ద విద్యా సంస్థకి గీతంకి ప్రెసిడెంట్గా ఉన్నారు, చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటారు. సో వైజాగ్లో ఎడ్యుకేషన్కి సంబంధించి సోఫార్ ఎలా ఉంది, ఇంకా ఏం చేయొచ్చు? అదే ఇప్పుడు విద్యకు వచ్చేసరికి ఏంటంటే సంస్థలు ఇంకా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఒక కేజీహెచ్ లాంటి హాస్పిటల్స్ వైజాగ్లో ఒకటే ఉంది. సో ఇలా ఒక 4-5 సంస్థల మీద మనం ఫోకస్ చేయగలిగితే హెల్త్ కేర్ అనేది ఊర్లో బాగా పెరిగిపోతుంది. స్కూల్స్ వచ్చేసరికి అన్ని చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి, 100, 200, 500, 1000 పిల్లలు. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ లక్షల్లో ఉన్నారు పిల్లలు. సో అది రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్తో కూడిన సబ్జెక్టు. అది దేనైనా సరే మనం దాని మీద ఒక ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం సంక్షేమము, అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన రోజుల్లో ఎడ్యుకేషన్ అంటే విద్య మీద మనం ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఒక విద్యావేత్తగా ఉండడం వల్ల నాకు ఎప్పుడు అవకాశం ఉన్నా సరే మన ముఖ్యమంత్రి గారితో లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో బడ్జెటరీ అలొకేషన్స్ మీద మనం ప్రెషర్ తెచ్చుకోగలిగితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగా మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో భరత్ గారు, విశాఖకి రైల్వే జోన్ ఇచ్చాం, విశాఖ ప్రజలు హ్యాపీగా ఉన్నారని చెప్పి బీజేపీ చెప్పుకుంటోంది. హౌ ఫర్ మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? విశాఖ ప్రజలతో మీరు మాట్లాడినప్పుడు ఏమన్నారు రైల్వే జోన్ గురించి? విశాఖ ప్రజలు తప్పకుండా దాని గురించి హ్యాపీగా లేరు. అసలు మనం ఏ స్ఫూర్తితో అయితే రైల్వే జోన్ కోసం అడిగామో ఆ స్ఫూర్తిని పూర్తిగా మార్చేశారు వాళ్ళు. మన రైల్వే జోన్ ఎందుకు అడిగాము? ఇక్కడ మన ఆంధ్ర ప్రజలు
రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ఒడిషాకి వెళ్ళినప్పుడు అక్కడ తరిమి కొట్టారనేది ఒక సెంటిమెంట్ మీద మా సొంత జోన్ కావాలని మనం పోరాటం మొదలుపెట్టాం. అది 2004, 2009, 2014 అన్ని గవర్నమెంట్ మేనిఫెస్టోస్లో రైల్వే జోన్ ఇస్తామనేది ఉండేది. అది గత 15 ఏళ్ళుగా ఎవరు చేయలేకపోయారు. పర్టికులర్గా మనం ఇక్కడ రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఈ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మేము రైల్వే జోన్ ఇస్తాము అని అప్పుడు మనం నమ్మించాం. అయితే 5 ఏళ్ళు పూర్తయ్యేదాకా ఏమీ ఇవ్వకుండా 2 నెలల ముందు మీకు రైల్వే జోన్ ఇస్తున్నాము, కానీ ఇక్కడ ఉన్న కీలకమైన వాల్టర్ డివిజన్ని తీసేస్తున్నాం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం. కమర్షియల్ లైన్ ఈస్ట్ కోస్ట్ అదే కాదండి, సెంటిమెంట్ కూడా. అసలు వాల్టర్ డివిజన్ అనేది ఎందుకు బ్రేక్ చేయాలి అంటే ఏంటంటే ఇక్కడ కూడా రాజకీయం. ఒడిషా వాళ్ళు ఏదో బాధపడతారేమో అని మమ్మల్ని దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదు. ఇక డివిజన్ తీసేశారు, డివిజన్ ఇవ్వడం గురించి కాదు, డివిజన్ ఈ జోన్లో వాళ్ళు ఇంక్లూడ్ చేయాల్సింది. ఆ డివిజన్ అసలు కంప్లీట్గా తీసేసి రద్దు చేసేసారు. 125 ఏళ్ళు ఉన్న వాల్టర్ డివిజన్ రద్దు చేసేసి మేము విశాఖ వాళ్ళకి లేకపోతే ఆంధ్ర వాళ్ళకి చాలా చేసామనేది చాలా తప్పు మాట. అండ్ ఈ ఆదాయం వల్ల ఆదాయం అంతా రైల్వేస్కి వెళ్ళిపోతుంది కదా, మీకేం వస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆదాయం వస్తే డిసిషన్ మేకింగ్ ఇక్కడ ఉంటే ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటాం, ఇక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి, ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఇక్కడి నుంచి ఎక్కువ లైన్స్ పెట్టుకుంటాం మనం. ఇవన్నీ మనకు అవకాశాలు ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా మేము ఏంటంటే ఏ స్ఫూర్తితో అయితే మేము రైల్వే జోన్ అడిగామో అదే రావాలనేది మా పోరాటం. సో కాన్స్టిట్యున్సీ పోటీ విషయానికి వచ్చినట్లయితే మీకు పోటీగా మీ బంధువు పురంధరేశ్వర్ బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, జనసేన నుంచి జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు, మాజీ జేడీ, అండ్ ఎంఈవి సత్యనారాయణ వైసీపీ. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీ కాన్స్టిట్యున్సీలో పోటీ? రాజకీయంగా ఎట్లా చూస్తున్నారు? అదే అండి, ఇప్పుడు బీజేపీ జనసేన అనేది లేట్ ఎంట్రీ అండి. ఎలక్షన్స్కి 3 వారాలు కూడా లేను అనే టైంలో వాళ్ళు వచ్చి ఎంటర్ అయ్యారు. సో వాళ్ళని సీరియస్ ప్లేయర్స్గా నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు ప్రైమరీ ఆపోజిషన్ అనేది ఇక్కడ వైసీపీ అనే నేను అనుకుంటున్నాను. నేను జనరల్గా రాజకీయాల లోపల వచ్చినప్పుడు నా ఆలోచన ఏంటంటే ఎక్కువ పాజిటివ్ డెవలప్మెంట్. విమర్శలని ఇందాక మీరు అడిగినట్టు రాజకీయాల్లో పెరిగిపోయి మన మీద విమర్శలు ఏదైనా తప్పు విమర్శలు వస్తే దాని మీద మనం స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా చేస్తాం. కానీ నేను మొదలు పెట్టడం మాత్రం ఎవరినో విమర్శించడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. పోటీని తట్టుకోగలరు అనుకుంటున్నారా? తప్పకుండా. అసలు దాని గురించి నేను దాని గురించి అంత సీరియస్గా ఆలోచించలేదు. ఐ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన సీనియర్స్గా ఉన్న రాజకీయ నేతలు కదా వాళ్ళు. అదే మీరు ఎవరైతే సీనియర్స్గా అంటున్నారో నలుగురిలో సీనియర్ ఒకరే ఉన్నారు. ఆవిడ షీఈ్ రిప్రజెంటింగ్ ఆ పార్టీ, అది ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన పార్టీ, వాళ్ళకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. అది సీరియస్ క్యాండిడేట్గా నేను అసలు అనుకోవట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ సంక్షేమం, రాష్ట్రం మంచి కోసం ఏంటి, విశాఖ మంచి కోసం ఏంటి అని చూస్తే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకి చాలా అవసరం. అండ్ ఒక డెవలప్మెంటల్ పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి దాని గురించి మేము అసలు ఇక్కడ చేసిన ప్రోగ్రామ్స్ కూడా చూస్తే ఇప్పుడు మేము రాజకీయాల్లో ప్రచారం కోసం వెళ్తున్నాం కాబట్టి రెస్పాన్స్ అనేది యునానిమస్గా వన్ సైడెడ్గా ఉంది. రాజధాని క్యాపిటల్ సిటీ అమరావతి గురించి విశాఖ వాసుల అభిప్రాయం, ఒక విశాఖ రిప్రజెంటేటివ్గా మీ అభిప్రాయం అంటే విజయవాడ గుంటూరులో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, వైజాగ్ ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళకి దాని మీద ఒక అభిప్రాయం ఉండొచ్చు. మీ ఫీలింగ్ ఏంటి, మీ ప్రజల ఫీలింగ్ ఏంటి? రాజధాని అనేది ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ థింగ్ అండి ఒక సైడు. ఇంకో సైడ్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు చాలా వరకు హైదరాబాద్లో చేశారు. అది మన రాజధాని కదా, అక్కడ మనకి ఏదో ఉండాలి అనే ఆలోచన. సడన్గా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత అదంతా మనకి పోయింది. చాలామంది దెబ్బతిన్నారు. చాలా వరకు అవి పారిశ్రామికవేత్తలు, ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో లేకపోతే డైలీ వేజ్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంత దూరం ఆలోచించకపోవచ్చు. వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ వాళ్ళ జీవితం బాగుందా అనేది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు చదివిపిస్తున్నారు కాబట్టి ఆ పిల్లలకి ఏదో ఒక భవిష్యత్తు ఉండాలి కాబట్టి వాళ్ళందరూ ఒక మంచి రాజధాని డెవలప్ అయితే రేపటి నాడు వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసే అవకాశం ఉంటుంది. మాకు ఒక అద్భుతమైన రాజధాని ఉందని ఎవరికైనా గర్వదగ్గ విషయం తప్పకుండా. ఇవాళ మనం అది ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి 35 ఎకరాలు మనం కంప్లీట్గా మాస్టర్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఉన్న ఏ ఊర్లో ఉన్న సమస్యలు ఆ ఊర్లో ఉండవండి. ఇవాళ మనకి ల్యాండ్ ఇష్యూస్ చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ప్రతి ల్యాండ్కి 2-3 అంటారు ఇది నా ల్యాండ్ ఇది నా ల్యాండ్ అని. ఇలాంటి సమస్యలు మనకి అమరావతిలో ఏవి ఉండవు. సో శ్రీభరత్కి విశాఖ ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఎందుకు మిగతా క్యాండిడేట్స్ కంటే భరత్ బెటర్ అని అనుకోవాలి? దానికి చాలా కారణాలు ఉన్నాయండి నా ప్రకారం. ఒకటి ఏంటంటే మీకు కనపడేది యువత, నేను యంగ్, బాగా చదువుకున్న వాడిని, ఏదో ఒక ఎక్స్పోజరు, ఏదో ఒక ఇంట్రెస్ట్, ఏదో చేద్దాం అనే దాంతో వస్తున్నాను. అలాంటి వాళ్ళని ఎక్కువ మంది ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అది నా ఒక్కడి గురించే కాదు, వ్యవస్థలో ఎప్పుడైతే కొత్త ఆలోచనలు వస్తాయో, కొంచెం యువత వస్తారో సంస్థలు మారుతాయి, సంస్థలో కొంచెం ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి. రెండో దానికి వచ్చేసరికి
స్థానికంగా ఉన్న సమస్యలు, స్థానికంగా ఉన్న ఇష్యూస్ గత 40-50 ఏళ్ళుగా ఒక కుటుంబంగా, లేకపోతే మా తాతగారు పార్టీ తరపునైనా ప్రాంతం తరపునైనా ఎప్పుడైనా సరే కీలకమైన పాత్ర వహించారు. ఇప్పుడు మీరు గోదావరి నీరు గురించి తీసుకోండి. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, లెఫ్ట్ కెనాల్ పూర్తయిన తర్వాత సాగునీరు సమస్య విశాఖపట్నం ప్రాంతంలో ఎక్కడా ఉండదు అంటున్నారు. మనకి ఎన్నో ఏళ్ళ క్రితం ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ, లేకపోతే వాటర్ ఇష్యూ చాలా వస్తే తాతగారు దాని మీద చాలా ప్రెషర్ పెట్టి 45 MGD వాటర్ ఇక్కడ తెప్పించడంలో చాలా కీలకమైన పాత్ర వహించారు. ఇలా ఎప్పుడు ఏంటంటే ఊరు మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే లా అండ్ ఆర్డర్ తీసుకోండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడొచ్చినా సరే ఒక దాంట్లో ఆయనకి తెలిస్తే వెంటనే ఆయన ఇంటర్ఫియర్ అయిపోయి చేస్తారు. పార్టీ పరంగా ఆలోచిస్తే కూడా మనం ఏ పార్టీ కోసం పనిచేయాలంటే ఆ పార్టీ ఏదో ఒక చేంజ్ చేయగలగాల. ఇప్పుడు మనం చూసే ఇప్పుడున్న పార్టీస్ ఏవి విశాఖ మంచి కోసం ఆలోచించడం తప్ప వాళ్ళ సొంత స్వార్థం గురించి ఆలోచిస్తున్నారని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఈ లాస్ట్ మినిట్ ఎంట్రీస్ ఎవరైతే ఇద్దరు వచ్చారో ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు దాకా విశాఖపట్నం గురించి ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు దాకా విశాఖపట్నం సమస్యల గురించి ఎప్పుడు చర్చించలేదు. సడన్గా వచ్చేసారు. ఉన్న ఒక్క ఆపోజిషన్ పార్టీ విచ్ ఇందాక నేను మీకు చెప్పినట్టు వాళ్ళ ఫోకస్ ఎక్కువ పవర్ తెచ్చుకోవడం తప్ప విశాఖ మంచి కోసం అని నాకు అనిపించట్లేదు. బట్ దానికన్నా ఎక్కువ ఇవాళ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రజల సమస్యలు ఆలోచించి మంచి విలువలతో సంస్థ లోపలికి వస్తున్నాడంటే తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బట్ వైసీపీ చేసేటటువంటి ఆరోపణ టీడీపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, టీడీపీకి సంబంధించినటువంటి అందరూ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. సో ఈసారి వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది, మాకు వేవ్ ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాట్ యూ అబ్జర్వ్, మీకేమనిపిస్తుంది? నాకు బాధ ఏంటి అంటే అండి, అసలు బాధ కోపం మీరేమన్నా సరే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకమైన పాత్ర. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మీద ఇంకా చాలా బాధ్యత ఉంటుంది. ఉన్న ప్రభుత్వాన్ని అకౌంటబుల్ హోల్డ్ చేయడం, వాళ్ళని ప్రశ్నించడం. ఆ పాత్రలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీ గురించి ఒకటే కాదండి, మనం రాజకీయం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఏదన్నా మంచి అభివృద్ధి రాష్ట్రం కోసం అవబోతుంటే దాన్ని మనం సహకరించాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్ళుగా నేను చూసింది ఏంటి అంటే రాజకీయ విభేదాల వల్ల రాష్ట్రానికి మంచి జరిగినా సరే అది జరగకూడదు అనే ఒక ఆలోచనతో పనిచేయడం అనేది చాలా తప్పు. వాళ్ళు చేస్తున్నారు. అందుకే మీరు ఎందుకు మిగతా వాళ్ళకన్నా అర్హత ఏంటి అంటే నేను చెప్పేది అదే. ఈ రాజకీయ విభేదాల వల్ల అమరావతి జరగకూడదు, పోలవరం జరగకూడదు, జరిగేవన్నీ ఆపేసేయాలి. ఆపేస్తే 5 ఏళ్ళలో ప్రభుత్వంకి చూపించడానికి ఏం ఉండదు కాబట్టి అప్పుడు మేమే వచ్చి అన్నీ చేస్తాము అని మేము చెప్పుకోవచ్చు. అది చాలా తప్పు. మీ స్వార్థం కోసం 5 కోట్ల జనాభా మంది ఎలాగున్నా పర్లేదు, నేను వచ్చిన తర్వాతే మంచి జరగాలి అంటే అది కరెక్ట్ కాదు. మీరు ప్రపంచవ్యాప్తంగా చూసినా సరే ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మనం చేసే దాని మీద ప్రశ్నిస్తారు. ప్రశ్నించండి, అది మీ బాధ్యత, మీ అర్హత. కానీ ఏదైతే మంచి అనుకుంటున్నారో సమాజం కోసం, ఏదైతే ప్రజలకు మంచి అనుకుంటున్నారో దాన్ని కూడా మీరు ప్రోత్సహించకుండా అది కూడా తప్పు, అది కూడా అది అన్నీ మిస్లీడ్ చేయడం అనేది ఆలోచన ఉంటే ప్రజాస్వామ్యంలో మనం ముందుకు వెళ్ళాం. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో కాదు కదా రాజకీయాల్లో ఉండకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.